అలాగే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతిచ్చే ప్రసక్తి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని తేల్చెప్పింది. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వాటిని పట్టుబట్టి మరీ కొత్త కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కేంద్రంలో మోడీ ఉండొచ్చు, మరెవరైనా ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించే పార్టీకే మద్దతిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతిస్తుంది, అందుకు ప్రాతిపదిక ఏమిటనే అంశాలపై ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు సత్యదూరమని ఆ పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో పైచేయి సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చునని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవి పట్టుపట్టి సాధించుకోవచ్చునని తమ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు ప్రచార సభల్లో చెబుతూ వచ్చారని లేఖలో గుర్తు చేశారు. చంద్రబాబులా ఢిల్లీలో సాగిలపడిపోకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తామని పోలింగ్ ముగిసిన తర్వాత పులివెందులలో జరిగిన పత్రికా సమావేశంలోనూ జగన్ స్పష్టంగా ప్రకటించారు. సీమాంధ్రలో ఇవాళ వచ్చే తీర్పు ఒక కెరటంలా ఉంటుంది. వన్ సైడ్ స్వీప్ అనేది కనిపిస్తుంది. మీరు అధికారం చేపట్టిన తర్వాత, మీరు ఇక్కడ అధికారం చేపట్టిన రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరితో నిలిచిపెట్టే అవకాశం ఉంది? తారసంటున్నారు పరిస్థితి. మొట్టమొదటి నుంచి మేము నా పబ్లిక్ మీటింగ్ లో గానీ ప్రతి చోట కూడా మొట్టమొదటి నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా, సిద్ధార్థన్న, ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలన్నా, ఢిల్లీకి సాగలపడే ప్రభుత్వం కావాలనో ఆలోచన చేయండి అన్న. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి ఓటేయమంటున్నారు. నేను తెలుగు జాతి భవిష్యత్ కొరకు ఓటేయమని చెప్పి నేను అడిగా. అది అడుగుతూనే చెబుతూనే ఇంకొక మాట కూడా అన్నా, నరేంద్ర మోడీనా, ఎల్లయ్యనా, పుల్లయ్యనా అన్నది ఆ తర్వాత ఆలోచన చేద్దాం. ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్ కోసం మన పక్షాన నిలబడతాడు, మనం అడిగినటువన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు, అటువంటి వ్యక్తిని దేశ ప్రధాని పీఠం మీద కూర్చోపెడదాం. మనకు కావాల్సిందల్లా మన రాష్ట్ర ప్రయోజనాలు. ఈ అంశాల్ని పట్టించుకోకుండా ఆంగ్ల మీడియా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనే అంశంపై తోచిన రీతిలో కల్పితాలతో కథనాలు ఇవ్వడం సమంజసం కాదని లేఖలో కోరింది. రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అసంబద్దంగా, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పింది. 25 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత రాష్ట్ర అభివృద్ది ప్రాతిపదికగా మా మద్దతు మోడీకా, మల్లయ్యక, ఎల్లయ్యక అనే అంశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు విస్పష్టంగా ప్రకటించారని లేఖలో గుర్తు చేశారు. దీనికి విరుద్దంగా ప్రజల్లో భయాందోళనలు, సందిగ్ధతను సృష్టించేందుకు పార్టీ వైఖరిని వక్రీకరిస్తూ కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు ప్రచురించాలని వైఎస్సార్సీపీ విడుదల చేసిన ప్రకటనలో కోరారు.